హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, నిన్న సాయంత్రం నేను మీకు చెప్పాను హానర్ 90 ఒక భయంకరమైన డీల్లో రాబోతుంది, 19,000 రూపాయలకు రాబోతుందని నేను మీకు ఒక చిన్న షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. నేను చెప్పినట్టుగానే ఈరోజు మార్నింగ్ మీకు హానర్ 90 అనేది 19,000 రూపాయలకు వస్తుంది. విత్ కూపన్ ప్లస్ ఎస్బీఐ కార్డ్ అప్లై చేస్తే 19,249 రూపాయలకు వస్తుంది. అండ్ కొంతమంది నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకొని కట్ చేసుకుంటే ఇంకొక 1,500 కూడా డిస్కౌంట్ వస్తుంది, అది వేరే విషయం. సో రఫ్గా 19,000కి వస్తుంది. ఇది మనకి 38,000 రూపాయలకు లాంచ్ అయింది 4 నెలల క్రితం. ఈ ఫోన్ నేను 4 నెలల నుంచి వాడుతూనే ఉన్నాను అండ్ నా దగ్గర స్టిల్ అవైలబుల్గా ఉంది, ప్రజెంట్ చేతులు అయితే లేదు. అండ్ ఈ ఫోను 19,000 రూపాయల బడ్జెట్లో మనం తీసుకోవచ్చా లేదా అంటే, ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్గా ఇది ఒక బ్లాక్ బస్టర్ డీలు అండ్ భయంకరమైన డీలు. దీన్ని ఖచ్చితంగా సజెస్ట్ చేయొచ్చు, కొనుక్కోవచ్చు. ఎందుకంటే మనం ఈ ఫోన్ని 27-28,000 రూపాయల దగ్గరే సూపర్ ఫోన్ అనుకున్నాం వితిన్ ఒక 3 months బ్యాక్. బట్ ఇప్పుడు ఇది 19,000కి వస్తున్నప్పుడు అది బ్లాక్ బస్టర్ డీల్ కాకుండా ఏమవుతుంది, ఇది నా క్వశ్చన్ అనమాట. అండ్ ఈ డీల్ అనేది ప్రజెంట్ ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే కనిపిస్తుంది. సో నాన్ ప్రైమ్ మెంబర్స్కి రేపు మార్నింగ్ నుంచి కనిపిస్తుంది. ఇదే కాదు, ఇంకా చాలా రకాల స్మార్ట్ ఫోన్స్ మీద మీకు చాలా మంచి లూట్ డీల్స్, డిస్కౌంట్స్, ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కలిపి మన ఛానల్ డీల్స్ ఛానల్లో ఉంటుంది. డీల్స్ ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను, డిస్క్రిప్షన్లోను, ఇక్కడ QR కోడ్లో కూడా ఉంటుంది. లేదంటే సింపుల్ మీరు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి, పైన సెర్చ్ బార్లో టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 2,42,000 కంటే ఎక్కువ మంది ఉన్న ఒక పెద్ద ఛానల్ కనిపిస్తుంది. సో దాంట్లో జాయిన్ అయిపోయి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ డీల్ కూడా అక్కడ ఉంటుంది. సో ఒకసారి చూడండి, మీకు ఆ డీల్ ఓకే అనుకుంటే దాన్ని లూట్ చేసేయండి. బట్ స్టిల్ ఇది ఒక బ్లాక్ బస్టర్ డీల్, గుర్తుపెట్టుకోండి. అండ్ చాలామంది అడుగుతున్నారు ఈ ఫోన్ ఇప్పుడు తీసుకోవచ్చా లేదా అని. సో దీంట్లో నేను ఒక 5 ప్లస్ పాయింట్స్, ఒక 4 మైనస్ పాయింట్స్ కూడా చెప్తాను. ఈ 4 మైనస్ పాయింట్స్ మనం 27,000 రూపాయల దగ్గర వచ్చినా కానీ తీసుకోవచ్చు అని చెప్పుకున్న మైనస్ పాయింట్సే. బట్ ఇవే 4 పాయింట్స్ ఇప్పుడు 19,000 రూపాయల దగ్గరకు వస్తున్నప్పుడు స్టిల్ వాటిని మైనస్ పాయింట్స్ లాగా మనం కన్సిడర్ చేయాలా లేదనేది నేను చెప్పిన పాయింట్స్ విన్న తర్వాత మీరు కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఫస్ట్ మనం ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్ ఏంటంటే అల్టిమేట్గా ఫస్ట్ పాయింట్ మీకు ప్రైజ్. ఎందుకంటే 38,000 దగ్గర లాంచ్ అయింది, ఇప్పుడు 19,000కి వస్తుంది. సో తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఇది ఒక డీలే, ఎక్సలెంట్ డీల్. రెండోది, ఈ ఫోన్లో మీకు ది బెస్ట్ డిస్ప్లేని ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ పట్ల బడ్జెట్లో అంటే 19,000 రూపాయల బడ్జెట్లో మీకు 4 వైపులా కూడా కర్వ్డ్ స్క్రీన్ ఆఫర్ చేస్తున్న ఏకైక ఫోన్ ఇది. క్వాడ్ కర్వ్డ్ ఫోన్ ఇది. చాలా స్లిమ్గా ఉంటుంది, 4 వైపులా కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. ఎక్సలెంట్ ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయితే పక్కాగా ఉంటుంది. అండ్ రెండోది, దీంట్లో డిస్ప్లే వాడింది కూడా ఆషామాషి డిస్ప్లే కాదు, ఇది ఒక ఫ్లాగ్షిప్ డిస్ప్లే. 1.5K రిజల్యూషన్తో ఉంటుంది. అండ్ దీంట్లో మీకు టీవీ ఇన్లాండ్ సర్టిఫికేషన్తో పాటుగా హైయెస్ట్ PWM డిమ్మింగ్ని ఆఫర్ చేస్తున్న ఏకైక డిస్ప్లే కూడా ఇది. జనరల్గా మనకి PWM డిమ్మింగ్ అనేది 1920 హెడ్జ్ ఉంటుంది, లేదంటే కొంచెం ప్రీమియం మోడల్ అయితే 2160 కూడా ఉంటుంది. బట్ దీంట్లో ఏకంగా 3840 హెడ్జ్ ఉంటుందన్నమాట. అంటే 3,840 హెడ్జ్. ఇది హైయెస్ట్ PWM డిమ్మింగ్ని ఆఫర్ చేస్తున్న డిస్ప్లే అనమాట. అంటే రెగ్యులర్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కంటే డబుల్ ఆఫర్ చేస్తుంది. సో ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా మీ కళ్ళకి ఎక్కువగా స్ట్రెయిన్ కాదు, అలాగే మీ కళ్ళు డ్యామేజ్ కావని అర్థం అనమాట. అందుకే ఇది ఒక ఫ్లాగ్షిప్ డిస్ప్లే అండ్ బ్రైటెస్ట్ డిస్ప్లే అండ్ బ్యూటిఫుల్ డిస్ప్లే. ఈ పట్ల బడ్జెట్లో ది బెస్ట్ డిస్ప్లే అనే చెప్పాలి. అండ్ రెండోది, దీంట్లో మీకు ప్రాసెసర్ 7th Gen 1 కూడా ఎక్సలెంట్ ప్రాసెసర్, చాలా బాగుంటుంది ప్రాసెసర్. అండ్ ఈ పట్ల ప్రైస్లో మాత్రం మీకు ఒక ఎక్సలెంట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ని, ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా ఆఫర్ చేస్తుంది. మూడోది, దీంట్లో ఉన్న సాఫ్ట్వేర్. ఇది మీకు Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ విత్ మీకు మ్యాజిక్ ఓఎస్తో వస్తుంది. అండ్ మీకు ఇది ఒక యాపిల్ iOS ఎక్స్పీరియన్స్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ చాలా బాగుంటుంది. రెగ్యులర్ మనం వాడుతున్న కస్టమ్ స్కిన్స్లో ఇది ఖచ్చితంగా ది బెస్ట్ ఓఎస్ అని చెప్పాలి. ఎందుకంటే మీకు రెగ్యులర్ వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా స్మూత్గా ఉంటుంది, ఫాస్ట్గా రెస్పాండ్ కూడా అవుతుంది. అండ్ 4వ పాయింట్ ఏంటంటే ది బెస్ట్ కెమెరా. మీకు 20,000 రూపీస్ బడ్జెట్లో ఈ ఫోన్లో ఉన్నంత బెస్ట్ కెమెరా మళ్ళీ వేరే ఫోన్లో మీకు కనిపించదు. అండ్ దీంట్లో రియలిస్టిక్గా ఉంటాయి, ఫొటోస్ కూడా చాలా బాగుంటాయి. నేను మీకు ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో చెప్పాను, మీకు ఒకసారి చూడండి, వీడియో లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. అండ్ 4వది, ఈ పట్ల బడ్జెట్లో ఏకైక ఫోన్ మీకు ఏంటంటే దీంట్లో eSIM సపోర్ట్ ఉన్న ఫోను. eSIM సపోర్ట్ అనేది చాలా చిన్న పాయింట్ కాదు, చాలా పెద్ద పాయింట్ అనే చెప్పాలి. eSIM సపోర్ట్ కూడా ఈ ఫోన్లో ఉంటుందన్నమాట. అండ్ కెమెరా బాగుంటుంది. ఓవరాల్గా ఈ ఫోన్ మాత్రం ఎక్సలెంట్. ప్లస్ పాయింట్స్ 4 మైనస్ పాయింట్స్ అని చెప్పాను కదా, దాంట్లో వెరీ ఫస్ట్ది, ఈ ఫోన్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ అనేది ఉండదు. సో 27,000 దగ్గర కూడా ఓకే, దీన్ని కన్సిడర్ చేయొచ్చు, కెమెరా బాగుంటుంది కాబట్టి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ లేకపోయినా ఓకే అని మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే రీసెంట్గా కూడా నేను మీకు చెప్పాను. సో ఇప్పుడు 19,000 దగ్గర కూడా ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ ఒక పాయింట్ తీసేస్తే సో మీకు బాగానే ఉంటుంది. యాక్చువల్గా నేను వీడియోలు కూడా రికార్డ్ చేసి చూశాను, మన అన్బాక్సింగ్ వీడియోలో ఉంటుంది చూడండి.
అది స్టేబుల్గానే అనిపించింది నాకైతే. రెండోది, ఈ ఫోన్లో మీకు ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. బట్ ఆటోమేటిక్గా మీరు కార్ట్లోకి యాడ్ చేసినప్పుడు మీకు ఒక 33 వాట్స్ ఛార్జర్ అనేది కార్ట్లోకి యాడ్ అవుతుంది. సో 33 వాట్స్ ఛార్జర్ అయితే మీకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా గ్లోబల్గా అయితే మీకు 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, బట్ ఇండియాలో మాత్రం ఓన్లీ 33 వాట్స్ మాత్రమే సపోర్ట్ ఇస్తున్నారు. ఛార్జర్ అయితే మీకు ఆటోమేటిక్ యాడ్ అవుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక నాలుగోది ఏంటంటే, హానర్కి సంబంధించిన సర్వీస్ సెంటర్స్ ఉన్నాయా లేవా అని అడుగుతున్నారు. 400 సర్వీస్ సెంటర్లు వీళ్ళు ఇండియా వైడ్గా ఆఫర్ చేస్తున్నారు. అండ్ పెద్ద పెద్ద టౌన్స్లో అయితే ఉంటుంది, చిన్న చిన్న టౌన్స్లో అయితే ఉండకపోవచ్చు. అండ్ ఇది హానర్ వాళ్ళు మళ్ళీ ఫోన్స్ తీసుకొస్తారు, ఓన్లీ ఒక ఫోనే కదా వీళ్ళదంటే. వీళ్ళు ఆల్రెడీ ఇంకొక ఫోన్ కూడా టీచ్ చేశారు, X9B అని, అది కూడా వెరీ సూన్ రాబోతుంది. సో హానర్ వాళ్ళు మళ్ళీ ఫోన్స్ తీసుకొస్తూనే ఉంటారు, దాని గురించి కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇవి 5 ప్లస్ పాయింట్స్, -4 పాయింట్స్. బట్ నా డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, మీరు నన్ను తిట్టుకున్నా తిట్టుకోకపోయినా పర్లేదు కానీ 38,000 రూపాయల దగ్గర ఈ ఫోన్ లాంచ్ అయింది. అండ్ బెస్ట్ కెమెరా, బెస్ట్ డిస్ప్లే, అండ్ మీకు UI బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. దీన్ని కన్సిడర్ చేయండి, చాలా మంచి ఫోనే ఇది. నేను డైరెక్ట్గా ఓపెన్గా చెప్తున్న ఫ్యాక్ట్ అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం ఛానల్లో యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.